ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్పై ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. ఈ మ్యాచ్లో 12 పరుగుల తేడాతో పరాజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లక్ష్య ఛేదనలో మరో 7 బంతులు మిగిలి ఉండగా తెలుగు ఆటగాడు తిలక్ వర్మ విషయంలో ముంబై కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అప్పటికే 23 బంతుల్లో 25 పరుగులు చేసిన తిలక్ వర్మను 18.5 ఓవర్లలో అనూహ్యంగా రిటైర్డ్ అవుట్ చేసింది. కానీ ముంబై తీసుకున్న ఈ నిర్ణయం బోల్తా కొట్టింది. ముంబై ఓటమిని అందుకుంది. అయితే తిలక్ వర్మ విషయంలో ముంబై తీసుకున్న ఈ రిటైర్డ్ అవుట్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మ్యాచ్ గెలవడం కోసం ముంబై తీసుకున్న ఈ నిర్ణయం బెడిసి కొట్టడంతో హర్భజన్ సింగ్, సునీల్ గవాస్కర్ సహా పలువురు మాజీ క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు ముంబై జట్టుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబై జట్టు తాము తీసుకున్న ఈ నిర్ణయంపై వివరణ ఇచ్చింది. కోచ్ జయవర్ధనే ఏమన్నాడంటే తిలక్ వర్మ తాము ఆశించిన స్థాయిలో ధాటిగా ఆడలేకపోయాడని అన్నాడు. ఫైనల్ ఓవర్ల వరకు అతడి నుండి భారీ షాట్ల కోసం ఎదురు చూసినట్లు తెలిపాడు. కానీ అది జరగలేదని, అందుకే కొత్త బ్యాటర్ను బరిలోకి దింపాల్సి వచ్చిందని చెప్పాడు. తిలక్ వర్మ రిటైర్ చేయాలనేది తన నిర్ణయమని చెప్పుకొచ్చాడు. మేం వికెట్లు కోల్పోయినప్పుడు మా కోసం తిలక్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. అతడు మరింతగా రాణించడానికి ప్రయత్నించాడు. కానీ అలా జరగలేదు. మ్యాచ్ చివరి ఓవర్ల వరకు అతడు ధాటిగా ఆడతాడని ఎదురు చూశాం. కానీ అతడు షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడ్డాడు. దీంతో కొత్త బ్యాటర్ ఎవరైనా ఆడితే బాగుంటుందని ఆశించాం. అలా ఒకరిని మధ్యలోనే బయటకు పంపించడం కరెక్ట్ కాదని తెలుసు. కానీ ఆ సమయంలో వ్యూహాత్మకంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. దీని గురించి మరీ లోతుగా ఆలోచించకండి. ఇది కేవలం ఆట కోసం తీసుకున్న నిర్ణయం మాత్రమే అని జయవర్ధనే చెప్పుకొచ్చాడు. మ్యాచ్ అనంతరం తిలక్ రిటైర్డ్పై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడాడు. మాకు కొన్ని భారీ షాట్లు అవసరమయ్యాయి. కానీ తిలక్ వర్మ ధాటిగా ఆడలేకపోయాడు. క్రికెట్లో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు అనుకున్నవి జరగవు. కాబట్టి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నామనేది అర్థమై ఉంటుందని భావిస్తున్నాను అని హార్దిక్ వివరణ ఇచ్చాడు.